ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో గ్యాస్ సిలిండర్ల కోసం జనం అవస్థలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల దగ్గర భారీగా క్యూ కడుతున్నారు. డీలర్ బ్లాక్ సిలిండర్లు అమ్ముకుంటూ తమకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే బుకింగ్ సమయాన్ని బట్టి సిలిండర్లు ఇస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. వస్తున్నా కానీ మొద్దులు మాత్రం దొరకడం లేదు. ఈరోజు పొద్దున 7కి వచ్చినాం, మళ్ళీ మేము ఈ రోజే బుకింగ్ చేసినాం కానీ ముందు బుకింగ్ చేసిన వాళ్ళకే ఇస్తాం, ఇప్పుడైతే ఇవ్వమని అంటారు. మేము చిన్నోళ్ళని ఇంటి కాడ పెట్టి వచ్చినాం, అట్లా ఇవ్వకుంటుంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అడవికి పోతేమో వాళ్ళు కట్టలు తీయనియ్యరు, తీసుకురానియ్యరు ఇంటికాడ. ఇక్కడేమో గ్యాస్ మొద్దులేరు. ఇక మేము వండుకొని తినడా లేదా? ఇక కొన్ని పుల్లలు తీసుకొచ్చుడు, అక్కడ ఇక్కడ పత్తి కట్టెలు కంది కట్టెలు తీసుకొచ్చుడు చేసుడు మాకు ఇబ్బంది అవుతుంది లేదా? చిన్న వాళ్ళని వాళ్ళు కట్టెలు తీసుకురానిత్తలేరు. ఈ కట్టెలే లేవు అని అంటారు. అడిగిపోతే వాళ్ళు అడిగితే పోనిత్తలేరు. అడిగిపోతే పోతే ఆ బాధలు, ఇక్కడికి అయితే ఈ బాధలు. ఇక లైన్లో పెట్టుకున్నాను, మా లైన్ సీరియస్ పక్క ఇస్తామన్నారు కానీ ఇవ్వకుండా నిన్న మేము వినమంతో వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి మళ్ళీ ఈ రోజు కూడా వచ్చి పొద్దు నుంచి లైన్లో పెట్టాము కానీ మాకు గ్యాస్ ఇవ్వట్లేదు. డేట్ వేది ప్రకారం ఇస్తున్నారు. దాదాపు 16, 17, 18 మంది. వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ డేట్ అని చెప్పి ఈ రోజు కూడా మమ్మల్ని మళ్ళీ వాపసు పోమంటారు. మళ్ళీ వారం తర్వాత మాకు గ్యాస్ అయిపోయి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. వండడం ఇక్కడ కష్టం అవుతుంది, కట్టె పొయ్యిలు దొరకకుండా. అయితే ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా స్కూల్ పంపించలేదు. పిల్లలకు